హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం ఊటీ ట్రిప్లో డే 4 వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఈ రోజే మనకి లాస్ట్ డే ఇక్కడ. సో ఈ హోటల్ నేను ఆల్రెడీ మీకు చూపించేశాను. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ హోటల్కి అయితే బెస్ట్ రేటింగ్ నేనైతే ఇస్తాను, 4/4 అయితే ఇస్తాను. బట్ కానీ కొంతమంది ఈ హోటల్ దగ్గర ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. అదేంటి అంటే, కొంతమంది ఆల్రెడీ booking.comలో ఈ హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. బట్ ఇక్కడికి వచ్చేపాటికి వీళ్ళు రూమ్స్ లేవు, అవైలబుల్ లేవు అని చెప్పారు. అలా మేమున్న 3 డేస్లోనే ఒక 2 మెంబర్స్ అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు. అందుకనే మన వీడియో చూసి ఎవరో ఒకరు బుక్ చేసుకుంటారు కదా, సో వాళ్ళు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని చెప్పి నేను ముందుగానే చెప్తున్నా. హోటల్ అయితే సూపర్ ఉంది, దాంట్లో అయితే ఏమాత్రం మీరు ఆలోచించక్కర్లేదు. బట్ కానీ బుకింగ్ చేసుకున్నాక 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. మేమున్న 3 డేస్ కూడా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాంగ్ విత్ కాఫీ, టీ ఇచ్చారనమాట. అండ్ మేము అడిగితే బాబుకి మిల్క్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం అడిగితే మిల్క్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అండ్ ఒక రోజు మాత్రం నైట్ టైం క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ స్లైడ్, స్వింగ్, నెక్స్ట్ టెన్నిస్ ఉంటుంది, పెద్ద పిల్లలకైతే క్యారమ్ బోర్డ్ ఉంటుంది, రిసెప్షన్లో ఉంటాయి. మనం అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మేమైతే ఈ హోటల్తో ఫుల్ సాటిస్ఫైడ్ అయితే ఉన్నామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా బాగుంది, హైజీన్ కూడా బాగా వాళ్ళు మెయింటైన్ చేశారు. సో మేమైతే డే 4 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకొని రూమ్ మొత్తం కూడా చెక్అవుట్ చేసేసాము. అన్నీ ఒకసారి చూసుకొని ప్రాపర్గా అన్ని ప్యాక్ చేసేసుకొని 9:30 కల్లా మేమైతే చెక్అవుట్ చేసేసాము రూమ్ని ఇంకా. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది, రిటర్న్ జర్నీ. వెళ్ళేటప్పుడు టాయ్ ట్రైన్ కనిపించింది, మీరు కూడా చూసారు కదా. అబ్బా, టాయ్ ట్రైన్ అయితే మిస్ అయిపోయామే అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం డెఫినెట్గా కొంచెం వైజ్గా ప్లాన్ చేసుకోవాలి వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అని చెప్పి అనిపించింది అనమాట. సో నెక్స్ట్ టైం ఇంకోసారి డెఫినెట్గా టాయ్ ట్రైన్ అయితే మిస్ చేయకూడదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ వెళ్ళేటప్పుడు చిన్న రిజర్వాయర్ లాగా కనిపించింది ఇదే. సో జస్ట్ కార్లోంచే షూట్ చేశాను అనమాట, బయటకైతే దిగలేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయకరా వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. సో ఇదే పాయకరా వాటర్ ఫాల్స్, దీనికి చాలా దూరం నడవాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకా నడిచిన తర్వాత కూడా ఇంకా స్టెప్స్ కూడా దిగాల్సి వస్తుంది. దిగినప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఎక్కేటప్పుడే కొంచెం కష్టం. అండ్ పెద్దవాళ్ళు అలా ఎవరైనా ఎక్కలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఫీ ఎంత అనేది నాకు తెలియదు కరెక్ట్గా, బట్ అవైలబిలిటీ ఉంది. సో చెక్ చేసుకుని వెళ్ళండి. అండ్ ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి డిస్ప్లేలో, నేను మీకు చూపిస్తున్నాను చూడండి, టైమింగ్స్ నోట్ చేసుకోండి. అలాగే ఎంట్రీ టికెట్ ఫీ కూడా చూస్తున్నారు కదా, అడల్ట్కి 30 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే 10 రూపీస్ అనమాట. నియర్లీ ఒక 1/2 కిలోమీటర్ వరకు నడవాల్సి వస్తుంది మనం రోడ్ మీద నుంచి. అంటే మనం వెళ్ళే క్యాబ్ వాళ్ళు బయట అక్కడ దింపేసి వాళ్ళు వెళ్ళిపోయి కార్ పార్కింగ్ చేసుకుంటారు. సో వాళ్ళు దింపిన దగ్గర నుంచి మనకి లోపల రావడానికి ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా డెఫినెట్గా ఉంటుంది. సో అంత దూరం నడుచుకుంటూనే రావాలి. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇది కొండపై నుంచి చూస్తున్న వ్యూ అంతే, ఇంకా వాటర్ ఫాల్స్ ఇక్కడ కాదు. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మనం స్టెప్స్ దిగాలి. అలా వాళ్ళు వెళ్తున్నారు కదా, సో అలా స్టెప్స్ దిగి వెళ్ళాలి. మళ్ళీ అలా స్టెప్స్ దిగి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తుంది అనమాట. సో మనం ఎంతైతే కష్టపడి నడుచుకుంటూ వెళ్తామో, కొంచెం ఓపిక చేసుకుని వెళ్తే మీరు అక్కడికి వెళ్ళాక నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వ్యూ మాత్రం వాటర్ ఫాల్స్ ఎప్పుడు నేనైతే మూవీస్లో చూడడమే కానీ రియలిస్టిక్గా ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నా లైఫ్ టైంలో. చాలా 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 బాగుంది ఎక్స్పీరియన్స్ నాకైతే. సో డెఫినెట్గా ఎవరైనా సరే ఊటీ ట్రిప్ని మీరు వెళ్తున్నారు అంటే పాయకరా వాటర్ ఫాల్స్ అనేది కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ ఈ ప్లేస్ని మీరు ఎంజాయ్ చేయాలి అంటే కంపల్సరీగా మీ ట్రిప్ ప్లాన్ అనేది రెయినీ అండ్ వింటర్ సీజన్లోనే ఉండాలి. సమ్మర్ సీజన్లో ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండవు కదా, సో మనం అంత బాగా ఎంజాయ్ చేయలేమన్నమాట సమ్మర్ సీజన్లో వస్తే. సో అందుకనే కొంచెం మరీ రెయినీ సీజన్ కాకుండా అలాగే వింటర్ స్టార్టింగ్స్లో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. లైక్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా ఈ 3 మంత్స్లో ప్లాన్ చేసుకున్నారంటే కొంచెం బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. బట్ ఇక్కడ సీజన్తో సంబంధం లేదు. మేము అక్టోబర్లో వెళ్ళినా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మేము వెళ్ళిన 4 డేస్లో 2 డేస్ ఫుల్ వర్షమే అనమాట. ఈ రోజు కూడా అంటే పాయకరా వాటర్ ఫాల్స్ రిటర్న్ జర్నీ రోజు కూడా ఫుల్ వర్షమే, వర్షంలో తడుచుకుంటూనే వెళ్ళాం అనమాట మేము మొత్తం కూడా. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది, ట్రిప్ అంతా కూడా బాగా జరిగింది. సో ఇది పాయకరా వాటర్ ఫాల్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇంతసేపు నేను వాయిస్ చెప్తూనే ఉన్నాను కదా, ఇంకొంతసేపు మీకు ఈ న్యాచురల్ సౌండ్స్ అయితే వినిపిస్తాను. ఒకసారి విని ఎంజాయ్ చేయండి, ఎట్లా ఉందో మీరు కూడా చెప్పండి. వింటర్ రైనీ సీజన్స్లో కానీ ప్లాన్ చేసుకుంటే కనుక కంపల్సరీగా అంబ్రెల్లాస్ కానీ రెయిన్ కోట్స్ కానీ ప్యాక్ చేసుకోండి. సో ఇప్పుడైతే విని ఎంజాయ్ చేయండి.
విన్నారు కదా న్యాచురల్ సౌండ్స్ ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే అసలు నాకు అనిపించింది ఇక్కడ ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫర్స్ ఎవరు లేరు, ఇలాంటి ప్లేస్లో కదా ఉండాలి ఫోటోగ్రాఫర్స్, ఇక్కడ ఎవరు లేరేంటారా బాబు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, నాకైతే చాలా బాగా మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ మనం వచ్చేసాం ఇక్కడ పైకరా బోట్ పాయింట్కి. సో డైరెక్ట్ ఇందులోకి ఎలా జంప్ చేసామా అని అనుకోకండి, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. అదేంటి అంటే పైకరా బోట్ పాయింట్ ఎంట్రన్స్ అండ్ మేము అక్కడ తీసుకున్న టికెట్, ఈ రెండు కూడా వీడియో అనేది మిస్ అయింది. బట్ నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. మనం బోట్ హౌస్లో తీసుకున్నట్టే, అంటే డే 1 బోట్ హౌస్లో తీసుకున్నట్టే ఇక్కడ కూడా డిఫరెంట్ బోట్స్ ఉంటాయి. లైక్ మోటార్ బోట్స్ అని, స్పీడ్ బోట్స్ అని, జెట్ బోట్స్ అని, ఇట్లా వేరియేషన్స్ ఉన్నాయి. 3 to 4 టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి. వీటికి కూడా ప్రైజెస్ సపరేట్ ఉంటాయి. అలాగే నెంబర్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే 2 persons ఎక్కే బోట్ ఉంటుంది, 8 persons ఎక్కే బోట్ ఉంటుంది, 10 persons ఎక్కే బోట్ కూడా ఉంటుంది. సో మీకు ఏది కావాలి అనేది మీరు చూస్ చేసుకోండి. అక్కడ చక్కగా మంచిగా క్లియర్గా డిస్ప్లే ఉంటుంది టికెట్ కౌంటర్ దగ్గర. సో మీరు చూస్ చేసుకుని కావాలంటే షేర్ చేసుకుని కూడా మనమైతే వెళ్ళొచ్చు. మేము కూడా ఇక్కడ ఈ ఫ్యామిలీ ఎవరైతే మా బోట్లో ఉన్నారో వాళ్ళతో కలిసి షేరింగ్తోనే వెళ్ళామన్నమాట. సో ఇదంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. బోట్ హౌస్ మెయిన్ బోటింగ్ అంతా కూడా హన్షిత్ బాగా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే వాటర్ ఇదంతా కూడా పిల్లలకి బాగా నచ్చుతుంది కదా. సో వాటర్ బోట్స్ అనేవి సో బాగా ఎంజాయ్ చేశాడు హన్షిత్ అయితే. ఇది కూడా ఒక 20 minutes రైడ్ అనమాట. ఫుల్ అప్ అండ్ డౌన్ మొత్తం కూడా తిప్పారు. చాలా బాగుంది. అదే చూస్తున్నారు కదా, అది ఎంట్రన్స్. సో అక్కడి నుంచి మేము వచ్చాము. అదంతా కూడా చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. 20 minutes అయితే మొత్తం కూడా తిప్పారు. మొత్తం ఈ కొండ చుట్టూ అలా తిప్పారనమాట. బోట్ హౌస్ మనం వెళ్ళిన ఆ బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది. అలాగే ఈ పైకరా బోట్ పాయింట్ ఇది డిఫరెంట్ ఉంటుంది. ఈ వాటర్ అంతా కూడా మనకి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అంట. సో అది చెప్పారు. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేపాటికే మాతో ట్రావెల్ చేసిన ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేరింగ్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో మేము 3 members ఉన్నాము అనగానే వాళ్ళు ఇమీడియట్గా షేరింగ్కి పిలిచారు. సో మేము కూడా ఏ బోట్ ఏం అడగకుండా ఓకే హ్యాపీగా బోట్ దొరికింది టికెట్ కౌంటర్ దగ్గర నుంచోకుండా అని చెప్పి వెళ్ళిపోయాం. బట్ మాకేమనిపించింది అంటే తర్వాత మేము రియలైజ్ అయింది, మేము అక్కడ బోట్ హౌస్లో అండ్ ఇక్కడ రెండు కూడా మోటార్ బోటే ఎక్కామన్నమాట. సో అలాంటి మిస్టేక్ మీరు చేయకుండా ఎవరైతే 2 times బోటింగ్ చేస్తారో వాళ్ళు డిఫరెంట్ బోట్స్ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ అక్కడ మోటార్ బోట్ ఎక్కితే ఇక్కడ జెట్ బోట్ కానీ స్పీడ్ బోట్ కానీ అలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. సో దట్ ఎంజాయ్ చేస్తారు అనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఈ పిక్స్ తీసుకుని ఇక్కడ నుంచి కొంచెం రిఫ్రెష్ అవుదాం అన్నట్టుగా ఇక్కడే మనకి క్యాంటీన్ ఉంటుంది. సో ఈ క్యాంటీన్కి వెళ్తే మనకి టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఉన్నాయి ఈ క్యాంటీన్లో. సో ఎవరైనా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయాలనుకుంటే ఇక్కడ హ్యాపీగా కూర్చుని మనం తినేసి నెక్స్ట్ మన జర్నీ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే మేము టీ ఒకటి తాగామన్నమాట కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం. సో ఇక్కడ టీ తాగేసి మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ నేను మీకు మెనూ కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ మీకు ఇందాక ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఏం చూపించలేదు కదా, ఇప్పుడు నేను కవర్ చేస్తాను చూడండి. అలా రైట్ సైడ్ కింద కనిపిస్తుంది కదా, అది మన బోటింగ్కి వెళ్ళే పాయింట్. ఇక్కడ మీకు ఒక బ్లాక్ లాగా ఇల్లు లాగా కనిపిస్తుంది కదా, అది టికెట్ కౌంటర్ స్ట్రైట్గా చూస్తే. అండ్ ఇలా లెఫ్ట్ సైడ్ పైకి వెళ్తే ఎంట్రన్స్ అనమాట. ఇంతే, నియర్లీ ఒక 20 steps ఉంటాయి, 20 to 30 steps ఉంటాయి అంతే, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఇలా మీకు ఇక్కడ కార్లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ డ్రాప్ చేసేస్తారు ఈ రోడ్డు మీద. ఇక్కడ నుంచి మీరు కిందకి స్టెప్స్ దిగుతూ వెళ్ళి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్స్ తీసేసుకుని ఇంకొన్ని స్టెప్స్ దిగితే బోటింగ్ పాయింట్ అనమాట. ఈ ఆపోజిట్లో మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడే యూరినల్స్ ఉంటాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ ఉంది. అంటే అక్కడ అన్ని స్లైడ్, స్వింగ్ అన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి. ఎవరైనా ఆడిపించుకోవాలనుకుంటే ఆడిపించుకోవచ్చు. ఈ రైట్ సైడ్లో ఇక్కడ కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఇన్స్టెంట్ కాఫీ ఉంది, అలాగే పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ అంటే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడే మేము కూడా హన్షిత్ కోసం కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకుని ఇక్కడ నుంచి మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాం అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేపాటికి మాకు ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఈ ప్లేసెస్ అన్నీ మనం ఈరోజే ఎందుకు చూస్తున్నాము అంటే ఇవన్నీ కూడా ఊటీ నుంచి మనం రిటర్న్ వెళ్ళే దారిలోనే ఉంటాయి కాబట్టి ఈరోజు మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో పైకరా వాటర్ ఫాల్స్ కానీ పైకరా బోట్ పాయింట్ కానీ ఇవన్నీ కూడా మనం రిటర్న్ వెళ్ళే దారిలోనే ఉంటాయి, అందుకనే ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అనమాట. దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. మీకు కానీ ఇంట్రెస్ట్ టైం ఉంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి చూడండి. బట్ మాకు ఇంకా టైం సరిపోదేమో అనే ఒక డౌట్తో మేమైతే లోపలికి వెళ్ళలేదు. జస్ట్ కార్ సైడ్ పార్క్ చేసుకొని రోడ్డు మీద నుంచినే చూస్తున్నాం అనమాట. వ్యూ చాలా బాగుంది. ఇది
ఏంటి అంటే మనకి 360 డిగ్రీస్లో మీరు ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అసలు నార్మల్ చెట్లు కనమాట, చాలా పెద్ద సైజు, చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఇవి. చాలా బాగుంది అసలు, చూడడానికైతే 2 కళ్ళు చాలవేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మెయిన్ చెప్పాలంటే మనం మూవీస్లో చూస్తాం కదా, కొన్ని ఫైటింగ్ సీన్స్ కానీ లేదంటే కొన్ని సాంగ్స్లో కానీ అట్లా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా మీకు టైం ఉంటే డెఫినెట్గా వ్యూ పాయింట్ లోపలికి వెళ్ళి చూడండి. మేమైతే టైం లేక చూడలేదు. సో ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి నేచర్ ఎంజాయ్ చేసి కొంచెం వీడియోస్ పిక్స్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఆల్మోస్ట్ 1:30 అలా అయింది టైం, 1:32 కల్లా స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ టైం ఫారెస్ట్ ఏరియా కవర్ చేయడం వల్ల వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే మనం యానిమల్స్ని చూడొచ్చు. మేము కూడా ఇక్కడ చాలా పీకాక్స్, డీర్స్, బఫెలోస్ ఇలా చాలా చాలా యానిమల్స్ని అయితే చూడగలిగాము. మెయిన్లీ చెప్పాలంటే ఎలిఫెంట్స్ చూసాం. ఎలిఫెంట్స్ అయితే లిటరల్లీ 7 to 8 ఎలిఫెంట్స్ చూసాము. కొన్ని అయితే చాలా దూరంగా లోపల ఎక్కడో కనిపించాయి, కొన్ని మధ్యలో కనిపించాయి. అండ్ ఒక ఎలిఫెంట్ అయితే మా కోసమే అన్నట్టు రోడ్డు దగ్గరికి వచ్చి మా కోసం వెయిట్ చేసి మరీ చూసింది అనమాట. మేము కూడా దాన్ని చూసి చాలా ఎంజాయ్ చేసాం. హన్షిత్ అయితే ఇక చెప్పక్కర్లేదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. చూస్తున్నారు కదా, అదే ఈ ఎలిఫెంట్ అనమాట. ఈ బుజ్జి ఎలిఫెంట్ మా కోసమే వచ్చింది అనిపించింది. చాలా బాగుంది. డే 1 మేము వెళ్ళినప్పుడు ఇదంతా కూడా మిస్ అయ్యాం, ఎందుకంటే నైట్ టైం ట్రావెల్ చేసాము ఫారెస్ట్ ఏరియా మొత్తం. అందుకనే మీకు కూడా చెప్తున్నా, ఎవరైనా కోయంబత్తూర్ టు ఊటీ ట్రావెల్ చేసినా, మైసూర్ టు ఊటీ ట్రావెల్ చేసినా ఫారెస్ట్ ఏరియా మాత్రం మ్యాక్సిమం ఈవినింగ్ లోపే కవర్ అయిపోవాలి. అంటే మార్నింగే మీరు స్టార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఇంకొక ఊటీ వ్లాగ్ వస్తుంది. అందులో ఏంటంటే ఊటీకి అయ్యే బడ్జెట్ ఎంత, అలాగే మేమేం ప్లేసెస్ మిస్ చేసాము, వాటిని మీరు ఎలా కవర్ చేయొచ్చు ఇంకా వైజ్గా, అండ్ మేమే ప్యాకేజెస్ అన్నీ చెక్ చేసాము, ఏ ప్యాకేజ్ త్రూ వెళ్ళాము, ఎంత బడ్జెట్ అయ్యింది, ఇలాంటి ఇంకా టిప్స్ అండ్ సజెషన్స్ అనుకోండి ఇంకా చాలా యాడ్ ఆన్ అయ్యి మీకు ఇంకొక వీడియో, ఫైనల్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో కూడా ఈ వీడియో లాగానే ఫుల్గా చూడండి. అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఎంతో ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఊటీ ప్లాన్ చేసుకుంటే కనుక మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది మా వీడియోస్ అని నేను అనుకుంటున్నాను. మీకు కానీ హెల్ప్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye everyone.